బేతని వర్తమానం నుంచి ఉన్న సోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ కార్యక్రమం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధ జీవం గలనైన సోదరులను దీవించండి. బేతని వర్తమానం ద్వారా వాళ్ళకి దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్న మా తండ్రి, ఆమేన్. ఈ దినములో మనం మాట్లాడుకునే అంశము క్రిస్టియన్ బేసిక్స్ పార్ట్ 30, క్రైస్తవ ప్రాథమికంలో 30వ భాగము, వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు. విశ్రాంతి దినమును గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగానే మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను. అతని వస్త్రము ఎమ్మంతా తెల్లగా ఉండెను. అతనికి భయపట్టు వలన కావలివారు వణికి చచ్చిన వాళ్ళ వరే ఉండిరి. దూత స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన అక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇదిగో ఆయన గలిలీలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీకు చెప్పినది అన్ను. వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము పరుగెత్తుండగా యేసు వారిని ఎదుర్కొన మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరు గలిలీకు వెళ్ళవల్లని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలిపాను. సోదరులారా, యేసు ప్రభువారు భూలోక జీవితంలో క్రీస్తు పునరుద్ధానము, క్రీస్తు ఆరోహణం అనేది మనం చూద్దాము. యేసు ప్రభువారు జీవితంలో 10 ఘట్టములు, అంటే యేసు ప్రభువారు పుట్టక మునుపు, క్రిస్మస్ ముందు ఆయన స్థితి, క్రిస్మస్ నాడు ఆయన స్థితి, క్రిస్మస్ తర్వాత ఆయన స్థితి, చివరి 3.5 సంవత్సరాల భూలోక పరిచర్యలో ఆయన జీవితాన్ని మనం చూస్తాము. తర్వాత చివరిగా ఆయన మరణం తర్వాత ఆయన పునరుద్ధానం అవ్వడం, అంటే ఈస్టర్ అన్నమాట, తర్వాత ఆరోహణం అవ్వడం అనేది ఈరోజు మనం చూద్దాము. ఈ దినమున మనము క్రైస్తవ ప్రాథమికం గురించి నేర్చుకుందాము, క్రీస్తు శాస్త్రం గురించి నేర్చుకుందాము. ఈ దినం మనము క్రీస్తు భూలోక జీవితములో క్రీస్తు పునరుద్ధానము, క్రీస్తు ఆరోహణము. పునరుద్ధానం అంటే ఏంటి? గుడ్ ఫ్రైడే నాడు, మంచి శుక్రవారం నాడు యేసుప్రభువారు చనిపోయి 3వ దినాన ఆయన లేచి ఉన్నారు. మరణము ఆయన్ని ఆపలేకపోయింది. ఆయన మరణాన్ని జయించున్నారు. నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన పరలోకానికి ఆరోహణయ్యి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారు. దీంట్లో సమాధి చేయబడ్డం, యేసుప్రభువారు సిలువ వేయబడిన తర్వాత సమాధి చేయబడ్డం చూద్దాం. యేసును సిలువ వేయాలన్న నిర్ణయంతో 2 సన్హెడ్రిన్ పెద్దలు ఏకీభవించలేదు. వీరు నికోదేము, యేసేపు యూదేలోని అరిమతయ అనే ఊరిలోని వాడు. చాలామంది ధనికుల్లాగా యేసేపు తాను చనిపోయినప్పుడు సమాధి చేయడం కోసం సమాధిని సిద్ధం చేసుకున్నాడు. ఆ సమాధిని యేసుప్రభువారికి ఇవ్వడం జరిగింది. సోదరులారా, యేసుప్రభువారికి మంచి శిష్యులు ఉన్నారు. అలాగే జనాల్లో కూడా ఆయనకి వెంబడించే వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు నికోదేము అని ఒక ఇతను యేసుప్రభువారిని పూర్తిగా ఏకీభవించేవాడు. యూదా మతాచారులు అడిగినందువలన ఎవరు యేసు దేహాన్ని ఎత్తిపోకుండా పిలాతు రోమా సైనికులను కాపలుగా ఉంచాడు. తిరిగి లేస్తానని యేసు చెప్పినందువలన సమాధి భద్రంగా మూవారు. ఇక్కడ దేవుని జనులకి, లోక జనులకి ఒక సంఘర్షణ జరిగింది. దేవుని జనులు యేసుప్రభువారి వైపు ఉంటే, లోకపు పిలాతు, యూదులు, ఇతరులు కూడా లోకం వైపు, సైతాన్ వైపు ఉన్నారు. పిలాతు యేసుప్రభువారు లేస్తారు అని నమ్మికించాడు అన్నమాట. అందుకని ఏం చేశాడు? సైనికుల్ని కాపలా ఉంచాడు. ఆ పునరుద్ధానం దినం ఉదయం వేళ ఏం జరిగింది? యేసుప్రభువారు గుడ్ ఫ్రైడే నాడు చనిపోయారు. ఈస్టర్ నాడు, అంటే ఆదివారాన్ని లేచారు. ఆ దినాన్ని ఏం జరిగింది చూద్దాం. ఉదయకాలం యేసు సజీవుడై తిరిగి లేచిన ఉదయాన జరిగిన సంఘటన గురించి 4 రాసిన వేరువేరుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. తెల్లవారుచుండగా కొందరు ఆడవాళ్ళు 2 గుంపులుగా వేరువేరు చోట్ల నుండి సుగంధ ద్రవ్యాలతో యేసు దేహాన్ని అభిషేకించడానికి బయలుదేరారు. మొదటి గుంపులో 3 ఉన్నారు. మగ్దలేనే మరియ, యాకోబు, యోసేపు తల్లిల మరియ, అపోస్తలు యోహాను, యాకోబు తల్లి సలోమె. 2వ గుంపులో యోహన్న మరికొందరు స్నేహితురాలు ఉన్నారు.
ముగ్గురు స్త్రీలు సమాధిని చేరుకొని రాయి తొలగిపోయి ఉండడం చూశారు. మగ్దలేనే మరియ కంగారు పడి లోపలికి తొంగి చూడకుండానే, దేవదూత మాట వినకుండానే పేతురు యోహాను దగ్గరికి పరిగెత్తిపోయి యేసు దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పింది. కానీ మరో మరియ సలోమి ఉండిపోయారు. సమాధి బయట రాయి మీద కూర్చుని ఉన్న దూతను, లోపల ఉన్న దూతను చూశారు. యేసు లేచాడని శిష్యులను గలిలీలో కలుసుకోవాలని కోరుతున్నారని వార్త విని అపోస్తలులు నివసిస్తున్న ఇంటికి గబగబా వెళ్ళి ఆ శుభార్తను చెప్పారు. యేసు ప్రభువారు లెగిసి ఉన్నారు, ఆయన పునరుద్ధానుడై ఉన్నారు. దూతలు కూడా అయ్యే చెప్పారన్నమాట. మీరు అనుకుంటున్నట్టుగానే యేసు ప్రభువారు తిరిగి లేచి ఉన్నారు, మీకు శుభమని చెప్పారన్నమాట. అలాగే కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇలాగా రోమా సైనికులు గడగడ వణుకుచు అక్కడి నుండి పారిపోయి వచ్చేసి యాజకులకు జరిగిన విషయం చెప్పారు. అసలు సమాధి వద్ద కావలి ఉంచిన వారు యాజకులే. ఇక్కడ ఏం చేశారంటే యేసు ప్రభువారు సిలువ వేయబడని మునుపు కొన్ని తెర వెనక కార్యాలు జరిగినాయి. ఆయన సిలువ వేయాలని చంపేయాలని చేశారు. చాలా మోసం జరిగింది. యేసు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత పునరుద్ధానము రోజున కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఎంతగా సైతానుడు ఆ యూదుల్ని పిలాతుని పట్టుకుని ఉన్నాడంటే, యూదా మతాచార్యులను పట్టుకున్నాడంటే, యేసు ప్రభువారు తిరిగి లేస్తారు అని, ఆయన దేవుడని కూడా వాళ్ళు నమ్మరు. కానీ లోకానికి భయపడి యేసు ప్రభువారు లెగలేదు, ఆయన పునరుద్ధానం అవ్వలేదు, ఆయన శిష్యులు ఆయన ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పండి అని సైనికులతో చెప్పారు. దానికోసం బాగా డబ్బిచ్చారు అన్నమాట. అంతగా కుట్ర జరిగింది, అంతగా మోసం జరిగిందనమాట. యేసు అనుచరులు ఆయన దేహాన్ని తొలగించకుండా చేయాలన్నదే వారి ఉద్దేశం. ఇప్పుడు ఇదే యాజకులు కాపలా సైనికులను డబ్బిచ్చి తాము నిద్రిస్తున్న సమయంలో యేసులు శిష్యులు వచ్చి మృతదేహాన్ని ఎత్తిపోయారన్న పుకారుని వ్యాపింపజేయమన్నారు. యేసు శిష్యులను ప్రజలను మోసం చేస్తారని ఈ యాజకులు ఇంతకు ముందు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు వారే ప్రజల్ని మోసగిస్తున్నారు. కాపలా వాళ్ళు విధి నిర్వహణలో నిద్రపోతున్నారని పిలాతుకు తెలిస్తే పిలాతును లంచమవ్వడం ద్వారా వారిని కాపాడుతామని యూదుల నాయకులు హామీ ఇచ్చారు. ఇక్కడ పిలాతు యూదు నాయకులు, మత నాయకులు వాళ్ళు కలిసిపోయారన్నమాట. ఎందుకు? యేసు ప్రభువారు పునరుద్ధానం అవ్వలేదు, ఆయన తిరిగి లేవలేదని చెప్పడానికి, అబద్ధ సాక్ష్యం చెప్పడానికి అలా చేశారు. కొద్ది నిమిషాలు మొదటి ముగ్గురు స్త్రీలు అయిపోయిన తర్వాత యోహన్న మరికొందరు స్త్రీలు అక్కడికి వచ్చారు. లోపలికి వెళ్ళి ఇద్దరు దూతను చూచారు. యేసు లేచిన వార్త విని శిష్యులు చెప్పడానికి అడావిడిగా వెళ్ళిపోయారు. ఇద్దరు శిష్యులు కనబడ్డారు అక్కడ సమాధి దగ్గర. మీరు ఊహించినట్టుగానే యేసు ప్రభువారు తిరిగి లేచి ఉన్నారు అని దూతలు ఆ స్త్రీలతో చెప్పారన్నమాట. ఆ స్త్రీలు వెళ్ళిపోయిన వెంటనే పేతురు, యోహానులు అక్కడికి వచ్చారు. లోపలికి వెళ్ళి చూసి నారబట్ట చుట్టి పడి ఉండడం చూశారు. అక్కడ కనిపించిన సాక్ష్యాధారాలను నమ్మి యేసు మరణం నుంచి తిరిగి లేచాడని గ్రహించారు. అయితే అయోమయంలో ఆ సంభవం యొక్క అర్థమేంటో గ్రహించగా తిరిగి వెళ్ళారు. మగ్దలేనే మరియ, పేతురు, యోహానులను అనుసరించి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సమాధి దగ్గరికి చేరుకుంది. ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది. అప్పుడు సమాధిలో ఇద్దరు దూతలను చూసింది. సోదరులారా, యేసు ప్రభువారు గుడ్ ఫ్రైడే నాడు చనిపోవడం, ఈస్టర్ నాడు ఆయన లేగడం మనం చూసాము. తర్వాత యేసు ప్రభువారు ఈస్టర్ దినాన అంటే ఆదివారాన్న ఆయన తిరిగి లేచి ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారి శిష్యులు కొంతమంది స్త్రీలు ఆ విషయాన్ని ఇద్దరు దూతల్ని చూసి కనుగొన్నారన్నమాట. రెండో స్త్రీల బృందాల శిష్యులు ఉండే ఇంటిని దాదాపు ఒకేసారి చేరుకున్నారు. ఆ వెనకాలే మగ్దలేనే మరియ వచ్చింది. తాము సమాధి దగ్గర చూచిన విషయాలను, తిరిగి బ్రతికిన యేసును తాము విడివిడిగా కలుసుకున్న సంగతిని అపోస్తులతో చెప్పారు. మరియ మాటలను కానీ ఇతర స్త్రీలను మాటలను కానీ అపోస్తులు నమ్మలేదు. సోదరులారా, యేసు ప్రభువారు తిరిగి లేచారు, శిష్యులు కనబడ్డారన్నమాట. ఆయన పునరుద్ధానం నుంచి ఆరోహణం అవ్వడానికి కొంతకాలం ఉంది. ఆ కొంతకాలంలో శిష్యులతో అనేక విషయాలు మాట్లాడారు, అనేక విషయాలు బోధించారన్నమాట. అలాగే అమ్మాయి దారిలో ఇద్దరు శిష్యులు యేసు ప్రభువారిని ఎదుర్కొన్నారన్నమాట. వాళ్ళు యేసు ప్రభువారిని మొట్టమొదట గమనించలేదు, కానీ తర్వాత యేసు ప్రభువారిని గమనించారన్నమాట. ఆ మధ్యాహ్నం ఇద్దరు స్త్రీలు విచారంగా యెరూషలేము నుండి అమ్మాయి గ్రామానికి విడిచి వెళ్తుండగా యేసు వారిని కలుసుకున్నాడు.
అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేదు. వారు తమ విచారానికి కారణం వివరిస్తూ ఆ అపరిచితుడు యేసు శిలువ గురించి వినలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. యేసు చేయడానికి వచ్చిన పని గురించి వారికి స్పష్టమైన అవగాహన లేదు. ఇద్దరు శిష్యులు కూడా అపరిచితుడు యేసుప్రభువారని గుర్తుపట్టలేదు, కానీ తర్వాత యేసుప్రభువారని గుర్తుపట్టారన్నమాట. ఆయన ఇజ్రాయేల్ జాతికి స్వాతంత్రం తెస్తాడని వారు ఆశించారు. అయినప్పటికీ వారు ఆయనలో నమ్మకం ఉంచారు. ఆయనను సిలువేసేందుకు యూదు నాయకులను విమర్శించారు. అంతేగాక ఖాళీ సమాధిని చూసి యేసు పునరుద్ధరణ గురించి దేవదూతలు చేసిన ప్రకటనను విన్నవారు చెప్పిన మాటలు కూడా చెప్పారు. ఎమ్మాయికు చేరిన తర్వాత యేసు ఆ ఇద్దరు శిష్యులు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు. యేసు స్తుతులు చెల్లించి భోజనము కోసం రొట్టె తుంచగానే ఆయన ఎవరు హఠాత్తుగా వారికి అర్థమైంది. తనతో వచ్చిన వారు యేసేనని అప్పటికి కానీ వారికి గుర్తుపట్టలేదు. తర్వాత కొన్ని ఘటనలు జరిగినాయి అన్నమాట. యెరూషలేములో ఆదివారం రాత్రి, అంటే ఈస్టర్ రాత్రి నాడు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఈ అద్భుతమైన ప్రశ్నతల గురించి శిష్యులు మాట్లాడుతుండగా ఉన్నప్పుడు తలుపు గడి పెట్టి ఉన్నప్పటికీ హఠాత్తుగా వారి మధ్యకి ప్రత్యక్షమయ్యాడు. సోదరులారా, ఆయన దేవుడు కాబట్టి తలుపులు వేసున్న యేసుప్రభువు వారు లోపలికి వచ్చి ఉన్నారు. శిష్యుల దగ్గరికి వచ్చి ఉన్నారు. శిష్యుల్ని ఎంతగానో ప్రేమించారు. సంఘాన్ని గురించి, దేవుని రాజ్యం గురించి, అంతాన్ని గురించి, రెండవ రాకడ గురించి ఆయన అనేక విషయాలు శిష్యులతో మాట్లాడి ఉన్నారన్నమాట. అనేక విషయాల్ని ఆయన చెప్పి ఉన్నారు. తన శిష్యుల్ని ఎంతగానో యేసుప్రభువు వారు ప్రేమించున్నారు. ఇది చూసి గోడ గుండా నడిచి వచ్చే శక్తి ఉన్న దయ్యం ఏదో ప్రత్యక్షమైంది అనుకున్నారు శిష్యులు. కానీ యేసు ఎముకలు మాంసం ఉన్న తన దేహాన్ని వారికి చూపించి వారిని శాంతపరిచాడు. శిలువ శ్రమల తాలూకు గాయపు మచ్చలు కూడా ఆయన దేహంపై ఉన్నాయి. ఆయన కొద్దిగా చేప తినడం ద్వారా తన దేహానికి సాధారణ భౌతిక ధర్మాలు ఉన్నాయని చూపించారు. సోదరులారా, యేసుప్రభువారు మరి మనం చూస్తూ ఉన్నాం కదా, ఆయన గుడ్ ఫ్రైడే నాడు చనిపోయారు, ఈస్టర్ నాడు లేచారు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటున్నారు. సమాధి యేసుప్రభువారిని ఆపలేకపోయింది. దాని అర్థం ఏంటంటే నీకు నాకు కూడా పునరుద్ధానం శక్తి ఉంది. నువ్వు నేను కూడా సదాకాలము యేసుతో ఉండడానికి మనము లెగుస్తాం అన్నమాట. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము ఎత్తబడతామంటండి. యోహాను సువార్తలో యేసుప్రభువారు పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే, నా యందు ఉన్నవానికి మరణం లేదు అని చెప్పి ఉన్నారు. అలాగే యేసుప్రభువారు ఏమన్నారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా యందు ఉన్నవానికి మరణం లేదు. వాడు మరణం నుంచి జీవానికి దాటి ఉన్నాడు, అసత్యానికి సత్యాన్ని దాటి ఉన్నాడు, అంధకారంలోంచి వెలుగులోకి వచ్చి ఉన్నాడు అని చెప్పి ఉన్నారు. సోదరులారా, మరి 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భూమి మీద ఉన్న ఈ గుడారం శిథిలమైపోయినని అని వాక్యం చెప్తుంది. వాడబారిని దాని దగ్గర మనం వెళ్తాము. క్షయమైపోయే ఈ శరీరము అక్షయతని ధరించుకోవాల్సి ఉంది. నీకు నాకు మరణం లేదు. యేసుప్రభువులో ఉంటే మనకు చావలేదు. సదాకాలం యేసులో ఉంటాము. అక్కడ ఆకలి ఉండదు, దప్పుగా ఉండదు. మనము ప్రభుతో ఉంటాము. అలాగే ప్రభువారు ఆరోహణం అయ్యారన్నమాట. ఆరోహణం అవ్వడానికి ముందు కొన్ని వారాల సమయము శిష్యులతో గడిపారు. యేసుప్రభువారు మరణానికి, యేసుప్రభువారు పునరుద్ధానానికి 3 రోజులు సమయం ఉంది. అలాగే యేసుప్రభువారు పునరుద్ధానానికి, అంటే ఈస్టర్ నాటి నుంచి అసెన్షన్ అంటే యేసుప్రభువారు ఆరోహణం అవ్వడానికి కొన్ని వారాల సమయం పట్టిందనమాట. ఆ మధ్యకాలంలో ఈస్టర్ నాటికి పునరుద్ధానానికి, ఆరోహణకి శిష్యులతో ఎక్కువగా గడిపారన్నమాట. ఏ విధంగా దేవుని సేవ చేయాలి, ఏ విధంగా ఆత్మను రక్షించాలి, ఏ విధంగా సంఘాన్ని నడిపించాలి, ఏ విధంగా దేవుని రాజ్యంలోకి జనాలు తీసుకురావాలి, ఏ విధంగా స్వస్థతలు చేయాలి, ఏ విధంగా అద్భుతాలు చేయాలి, ఏ విధంగా మరి దేవుని యొక్క సేవను కొనసాగించాలని చెప్పారన్నమాట. చివరిగా ఆరోహణం అనేది వచ్చింది. ఆరోహణ అయినప్పుడు యేసుప్రభువారు భౌతికంగా శిష్యుల్ని, జనాలను విడిచి ఆకాశంలోకి, అంటే పరలోకంలోకి వెళ్ళారు. వాళ్ళు చూస్తుండగానే వెళ్ళిపోయారు అన్నమాట. అది మనము అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. యేసు పునరుద్ధానానికి ఆరోహణ మధ్య సుమారు 6 వారాల అంతరం ఉంది. అంటే ఈస్టర్ నాటి నుంచి ఆరోహణ నాటికి, ఈస్టర్ పునరుద్ధాన ఆదివారం నుంచి ఆరోహణం అయ్యడానికి 6 వారాలు సమయం పడుతుంది. అంటే దాదాపు 2.5 నెలలు యేసుప్రభువారు ఉన్నారు. అది దేవుని కాబట్టి ఉండగలిగారు. లేకపోతే మనిషి చనిపోయి
ఒక 2.5 నెలలు తినడం అంటే అది అయ్యే పని కాదు. దేవుడు కాబట్టి ఆయన ఆ విధంగా చేయగలిగారు మరి. ఈ సమయంలో యేసు తన శిష్యులకు ఎన్నో విషయాలు దేవుని రాజ్యం గురించి బోధించారు. ఈ ఉపదేశాల ముఖ్యాంశాలు బహుశా ఆయన తన శిష్యులకు ఆ మొదటి ఆదివారం ప్రత్యక్షమైనప్పుడు చెప్పిన వాటి సమీక్ష. భూమిపై తన పరిచర్య పాత నిబంధనలో దేవుని పథకాలకు పరాకాష్ఠని వివరించారు. తన అనుచరుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ మార్గం విస్తరించడానికి ఇవి మొదలు. దేవుని ఉద్దేశాలను స్పష్టంగా ఆకలింపు చేసుకోవడము, యేసు మరణము పునరుద్ధానాలని తమ కల్లారా చూసిన సంగతి సువార్తనతలు చెప్పడంలో ధైర్యాన్ని ఇస్తాయి. సోదరులారా, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు వారి యొక్క శిష్యుడు పేతురు పెద్ద పాస్టర్ గారు అయిపోయారు అన్నమాట. అలాగే యేసుప్రభు వారి శిష్యుల ద్వారా అపోస్తలుడైన పౌలు గొప్ప సువార్తికుడు అయిపోయాడు. యెరూషలేములో సంఘాన్ని బలపరిచి మరి పేతురు పాస్టర్ గారు అయ్యి అనేకమైన సంఘాలను బలపరిచారు. అలాగే అపోస్తలుడైన పౌలు రోమా అంటే ఇటలీ దేశానికి వెళ్ళి అనేక సంఘాలని ప్రారంభించి గొప్ప సువార్తికుడిని సేవ చేశారు. దీనికి యేసుప్రభు వారు తన శిష్యులకి తర్పీరిచ్చారు. ఆయన ఆరోహణ మునుపు అనేకమైన విషయాలు తన శిష్యులతో మాట్లాడి ఉన్నారు. వాళ్ళు ఎంతగానో ప్రేమించారు. యేసుప్రభు వారి శిష్యుల్ని ఎంతగానో ప్రేమించారు అన్నమాట. యేసు తన శిష్యులను విడిచి తండ్రి వద్దకు వెళ్ళే సమయం వచ్చినప్పుడు శిష్యులు ఇక అయోమయంలో లేరు, వారు ధైర్యంగా ఉన్నారు. సోదరులారా, యేసుప్రభు వారు చనిపోయినప్పుడు శిష్యులు అయోమయంలో ఉన్నారండి. అదేంటండి, యేసుప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత గొప్ప బలం వచ్చింది, గొప్ప ధైర్యం వచ్చింది. పేతురు కూడా మళ్ళీ చేపలు పడ్డామని వెళ్ళిపోయినాడు, గొప్ప ధైర్యంతో విశ్వాసంతో ఉన్నాడు. పేతురు అనే ఆయన నీటిలో మునిగిపోవటానికి యేసుప్రభు వారు నీటి మీద నడమన్నప్పుడు అవిశ్వాసంతో నీటిలో మునిగిపోవడం ప్రారంభించాడు. కానీ అదే పేతురు అవిశ్వాసంతో అయోమయంలో ఉన్న పేతురు గొప్ప సేవ చేశాడు, బలమైన సేవ చేశాడు. శిష్యులు కూడా అయోమయము గందరగోళం పరిస్థితి పోయి గొప్ప నిర్ధారణ, గొప్ప ధైర్యం వచ్చింది. నీ జీవితంలో నా జీవితంలో కూడా అటువంటి అయోమయం, అటువంటి సంగతత, అటువంటి భయంలో ఉంటే యేసు వైపు చూచు యేసు దగ్గర నుంచి నేర్చుకుని మనము కొనసాగాలి. ఈ దినాన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు నేను కూడా దేవునిలో బలముగా స్థిరముగా ఉండాలి. మన సేవలో ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళిపోకూడదు. 100 ఆత్మలు రక్షిస్తే 1000 ఆత్మలు రక్షించాలి, 1000 ఆత్మలు రక్షిస్తే 1,00,000 ఆత్మలు రక్షించాలి, 1,00,000 ఆత్మలు రక్షిస్తే 10 లక్షల ఆత్మలు రక్షించాలి. పేదలకు 100 మంది సహాయం చేస్తే 1000 మంది సహాయం చేయాలి, 1000 మంది సహాయం చేస్తే 500 మంది సహాయం చేయాలి. ఆ విధంగా దినదినము అభివృద్ధి అవ్వాలి. అయోమయాన్ని పక్కన పెట్టాలి. ప్రార్థనలో, విశ్వాసంలో, సాక్ష్యంలో, సేవలో మనము ముందుకెళ్ళాలి. శిష్యుల జీవితంలో అదే జరిగింది. యేసుప్రభు వారు మరణాన్ని అప్పుడు బొంకాడు పేతురు, ముమ్మారు అబద్ధం ఆడాడు. యేసుప్రభు వారు అంటే ఎవరో తెలియదు. శిష్యులకు కూడా అయోమయం వచ్చింది. ఏంటి ఇప్పటి వరకు అద్భుతాలు చేసిన మన దేవుడు యేసుప్రభు వారు ఇప్పటి వరకు స్వస్థతలు చేశారు, ఆయన చనిపోవడం ఏంటి, ఆయన్ని ఈ దొంగోళ్ళు, ఈ సైనికులు, రోమీలు కొట్టడం ఏంటి, శిష్యుల్ని ఆ విధంగా అవమానం పొందారన్నమాట. యేసుప్రభు వారు ఎప్పుడైతే లేచారో, పునరుద్ధానం అయ్యారో గొప్ప బలం వచ్చింది. మన దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక దేవుని రాజ్యం గురించి ఒక లక్ష్యాన్ని, ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా దర్శనాన్ని, ఒక సేవను కలిగి ఉండాలి. మనం ముందుకు వెళ్ళాలి, మన సేవ చేయాలని శిష్యులు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళ అంత ధైర్యం వచ్చింది. మళ్ళీ యేసు వారిని విడిపోనున్నారు. కానీ ఈసారి భయంతో, విచారంతో పారిపోవడానికి బదులు ఆయన వెళ్ళిపోవడానికి అనుకున్న చోటికి ఆయనతో కూడా వెళ్ళారు. ఎప్పుడైతే పిరికివారుగా పారిపోయే ఆ యొక్క శిష్యులు ఇప్పుడు ధైర్యంతో, బలంతో మరి యేసు ప్రభువారిని చూస్తున్నారు. ఆయన మరణం అయినప్పుడు అంటే గుడ్ ఫ్రైడే అయినప్పుడు ఎంతో సందిగ్ధత, అనుమానం, భయం ఉంది. పేతురైతే యేసు ప్రభువారు ఎవరో నాకు తెలియదని బొంకాడు. అంత భయము, అంత అనుమానం, అంత సందేహం ఉంది. ఈవెన్ తోమా కూడా నువ్వు యేసు అంటే నేను నమ్మను, సిలువ అంటే నీ గాయాల్లో నేను చేతి పెట్టాలి, అప్పుడు కానీ నేను నమ్మను అన్నాడు. అంత సంగతి ఉండేవాళ్ళు బలమైన సేవకులు అయిపోయారు. తోమా భారతదేశం వచ్చాడు. అలాగే కొంతమంది శిష్యులు కొన్ని దేశాలు వెళ్ళారు. అలా ధైర్యంతో సేవను కొనసాగించారన్నమాట. యెరూషలేము పక్కనే ఉన్న బేతనీ దగ్గర యేసు తన శిష్యులను విడిచి వెళ్ళిపోయారు. ఒకనాడు తిరిగి వస్తానని వాగ్దానం చేశారు. సోదరులారా, యేసు ప్రభువు రెండవ రాకడ ఉంటుంది.
ఆయన మొట్టమొదటి రాక క్రిస్మస్ నాడు వచ్చి జరిగింది. అది ఎంత నిజమో యేసు ప్రభువు రెండో రాకడ కూడా అంతే నిజమో. నువ్వు నేను కూడా ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకోవాలి. మన మరణం వరకు, ఆయన రాకడ వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. భయంతో, ధైర్యంతో మనము దేవుని సేవ చేయాలి. శిష్యులు దేవుని స్తుతిస్తూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు. యేసు వాగ్దానం చేసినట్టుగానే పరిశుద్ధాత్మను పొందారు. యేసును గురించిన సువార్తను ప్రకటించే పని ఆరంభించారు. అనేక మంది ప్రభువును నమ్ముకున్నారు. వారి పునరుద్ధానం ప్రభువు వారితో ఉండి పనిచేస్తూ ఉన్నారు. సోదరులారా, ఈ దినాన మనము యేసు ప్రభువారి యొక్క భూలోక జీవితంలో చివరి భాగం అంటే క్రీస్తు పునరుద్ధానం అంటే ఈస్టర్, క్రీస్తు ఆరోహణము అనే దాన్ని చూసాము. యేసు ప్రభువారు మరణించిన గుడ్ ఫ్రైడే నాటి నుంచి ఈస్టర్ అంటే పునరుద్ధానం ఆదివారానికి 3 రోజులు ఉంది. అలాగే యేసు ప్రభువారు పునరుద్ధానానికి అంటే ఈస్టర్ సండే నుంచి, ఆదివారం నుంచి యేసు ప్రభువారు ఆరోహణం అవ్వడానికి, తండ్రి వద్దకు వెళ్ళడానికి 6 వారాల సమయం తీసుకుందన్నమాట. ఆ 6 వారాల సమయంలో యేసు ప్రభువారు శిష్యులకు తర్పీలు ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు. సేవ ఈ విధంగా చేయండి, స్వస్థతలు ఈ విధంగా చేయండి, సంఘాన్ని ఈ విధంగా కట్టండి, పేదలకు ఈ విధంగా సాయం చేయండి, దయ్యాలని ఈ విధంగా వెలగొట్టండి, ఈ విధంగా బలపడండి అని చేశారన్నమాట. వాళ్ళ జీవితంలో యేసు ప్రభువారు మరణం నాడు ఉండే సందిగ్ధత, భయము, మరి అనుమానం అనేది ఈస్టర్ నాడు అంటే పునరుద్ధానం నుంచి బలపడడం ప్రారంభించారు. వాళ్ళలో ధైర్యం వచ్చేసింది, ఇంకా పారిపోలేదు, బలంగా నిలబడ్డారు, గొప్ప సేవ చేశారన్నమాట. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అటువంటి అనుమానం, అటువంటి సందిగ్ధత, అటువంటి భయం పోయి గొప్ప దర్శనంతో, గొప్ప గురితో, గొప్ప లక్షణంతో మీరు నేను దేవుని సేవ చేయాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. నీ యొక్క జీవితంలో నేను యేసు ప్రభువారిని వెంబడిస్తాను అని తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతగా ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సోదరులారా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీ జీవితంలో నీ జీవితాన్ని యేసు ప్రభువారికి ఇవ్వాలి. రక్షణ పొందుకోవడానికి మొట్టమొదటిగా నేను పాపిని అని గుర్తించాలి. పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపిని నేను చేరలేను. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ప్రేమించడం లేదు. ఆ పాపాన్ని పక్కన పెట్టి నువ్వు దేవునిలోకి రావాలి, నువ్వు ముందుకెళ్ళాలి. యేసు నా జీవితంలో రండి, నా పాపాలను కడగండి, నన్ను శుద్ధీకరించండి, నీలో నేను ఉంటాను, నీలో బలంగా స్థిరంగా నేను ఉంటానని నువ్వు తీర్మానం చేసుకోవాలి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందుకుంటావు. యేసు నీ కోసం, నీ పాపాల కోసం మరణించారని నువ్వు విశ్వాసం ఉంటే ఆయన నీ జీవితంలోకి వస్తారు. అందుకు నేను ప్రకటన గ్రంథంలో ఇదిగో హృదయం దగ్గర తలుపు నుండి తట్టుచున్నాను, ఎవరన్నా తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, అతనితో కూడా నేను, నాతో కూడా అతను కలిపి భోంచేస్తాను. ఇదే అనుకూలమైన దినం, ఇదే రక్షణమైన దినం. సోదరులారా, ఈరోజు మనం నేర్చుకుందంటే క్రిస్టియన్ బేసిక్స్, క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ ప్రాథమికములు, క్రైస్తవ నమ్మిక, క్రైస్తవ మూలాధారాలు, సూక్ష్మమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. దాంట్లో క్రీస్తు శాస్త్రము, యేసు ప్రభువారి గురించిన 10 ఎపిసోడ్లు. క్రిస్మస్ దినానికి ముందు ఏ విధంగా ఉన్నారు యేసు ప్రభువారు, క్రిస్మస్ అయిన తర్వాత ఏ విధంగా ఉన్నారు, ఆయన పరిచర్య ఏ విధంగా ఉంది, ఆయన మాటలు ఏం మాటలు మాట్లాడారు, ఏం పనులు చేశారు, చివరిలో సిలువేయబడ్డము. ఈ దినాన యేసు ప్రభువారి పునరుద్ధానం అంటే రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మరియు క్రీస్తు ఆరోహణం అంటే అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నుంచి అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి మధ్యలో 6 వారాలు ఉన్నాయి. అంటే 2.5 నెలల సమయంలో యేసు ప్రభువారు శిష్యులతో గడిపారు. అనేకమైన విషయాలు ఆయన వాళ్ళకి నేర్పారు. యేసును మరణము ఆపలేకపోయింది. ఆయన 3వ దినం లేచను, మరణమును యేసు జయించను. పిమ్మట యేసు తాను పరలోకమునకు ఆరోహణకు ముందు తన శిష్యులతో సమయమును గడిపాను, మరియు వారికి అనేక సంగతులను గురించి బోధించాను. ఆయన ఆరోహణమైన. సోదరులారా, ఆ పునరుద్ధానం శక్తిని నువ్వు పొందుకోవాలి, ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని. గొప్పగా సేవ చేయాలి, గొప్పగా సువార్త ప్రకటించాలి, గొప్పగా సాక్ష్యం ఇవ్వాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రాజ్యాంగాలు నాయన, సోదరులను దీవించండి. మీ భూలోక జీవితంలో నీ పునరుద్ధానము, నీ ఆరోహణ గురించి నేర్చుకున్నాడు ఆయన.
ముఖ్యంగా వారి రక్షణ ఇవ్వండి, వారి మారు మనసు ఇవ్వండి అయినా ప్రభా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారన్నాము. మీ జీవితంలోకి వాళ్ళకి వచ్చేలాగా నీ బిడ్డలో ఇలాగ వాళ్ళ శక్తిని దయచేయండి. సమస్త మహిమ గంత ప్రభువులు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అడుచున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును భూలోకంలో ఉన్న అందరికీ తోడును గాక, ఆమేన్. దేవుడు మమ్మల్ని దీవించును గాక, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు 2 పుస్తకాలు ఉచితంగా ఇద్దామని, దేవుని ప్రేమ చేత మీకు బహుమానంగా ఇస్తామని. ఈ మొదటి పుస్తకము బైబిల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి రూపురేఖ, మరి 15 పాఠాలు ఉంటాయి. రెండవది పాత నిబంధన సర్వే, నూతన నిబంధన సర్వే. పాత నిబంధనలు ఏముంటుంది, కొత్త నిబంధనలు ఏముంటుంది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఏముంటుందని ఉంది. మీ యొక్క పేరు, మీ యొక్క ఇంటి నెంబరు, వీధి పేరు, పిన్ కోడ్ రాస్తే, మరి మా అడ్రస్కి మీరు రాస్తే మీకు ఈ 2 పుస్తకాలు ఉచితంగా పంపబడతాయి. అదేవిధంగా మీకు ఆత్మీయంగా మేము సహాయపడతాము. మరి మీరు కోరితే ఇంకా ఇతరత్ర క్రైస్తవ సాహిత్యము మా దగ్గర ఉంది, మీకు ఉచితంగా పోస్ట్ ద్వారా పంపిస్తాము. మరి మీ చిరునామా స్పష్టంగా రాయాలి. మీ ఇంటి పేరు, వీధి పేరు, పిన్ కోడ్ రాస్తే, మీ ఊరి పేరు రాస్తే మేము మీకు ఈ 2 పుస్తకాలు ఉచితంగా పంపిస్తాము. మీ ఆత్మీయంగా బలపడడానికి, మీ కుటుంబము మంచిగా బలపడడానికి మేము మీకు సహాయం చేస్తాము, మీకు పంపిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.